అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు చెప్తూ ఈరోజు మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి అని చెప్పారు అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే దానికి లేదండి అని సమాధానం చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా మంత్రి గారి సమాధానం విని చాలా నిరాశ చెందింటారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం అధ్యక్ష, వాళ్ళకి ఆర్థిక కష్టాలు లేకుంటే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎందుకు ఈరోజు ధర్నాలు చేస్తారు, నిరసనలు తెలియజేస్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ సమావేశాలలోన వీళ్ళు వాళ్ళ గౌరవ వేతనం పెంచుతారని ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వాళ్ళకు గౌరవ వేతనం పెంచుతామని ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏదైతే ఈ అంగన్వాడీస్ వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ కోసం నిరసనలు తెలియజేశారో అప్పట్లో అన్ని చర్చలు కూడా జరిపి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మీ డిమాండ్స్ నెరవేరుస్తామని ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ధర్నాలు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నాయో గత ప్రభుత్వంలో అప్పుడు వీళ్ళు అక్కడ టెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అనేకమైన హామీలు ఇచ్చారు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు గౌరవ వేతనం పెంచుతాము, మీ డిమాండ్స్ ఏవి ఉంటాయి ఖచ్చితంగా నెరవేరుస్తాము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు అడిగేది గొంతెమ్మ కోరికలేం కాదు అధ్యక్ష. ఏవైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు పెంచుతామన్నారో వాటినే వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏవైతే గత 4 రోజుల నుంచి మహాధర్నా చేపట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ డిమాండ్స్ను వాళ్ళ రైట్స్ను వాళ్ళు అడిగేటప్పుడు ఎందుకు అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఇంత కోపమో నేను అడుగుతున్నాను అధ్యక్ష. మహిళలను కూడా చూడకుండా అధ్యక్ష దారుణంగా వాళ్ళను అరెస్ట్ చేయడం అధ్యక్ష. అది కూడా అధ్యక్ష టెంట్లను కొలాప్స్ చేస్తూ కరెంటు కట్ చేస్తూ వాష్రూమ్స్ వస్తున్నా కూడా వాళ్ళు వెళ్లకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని అరెస్టులు చేయడం మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ ప్రభుత్వం వాళ్ళకి హామీలు ఇచ్చిందో వాళ్ళకి తప్పకుండా నెరవేర్చాలని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష. ఏదైతే ఈరోజు గత ప్రభుత్వంలో చర్చలు జరిగిన తర్వాత ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష, ఆ అగ్రిమెంట్ను కొనసాగిస్తారా లేదా? అదేవిధంగా వాళ్ళ గౌరవ వేతనం 26,000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. 26,000 గౌరవ వేతనాన్ని పెంచుతారా? ఈ గౌరవ వేతనాన్ని అంతే ఇస్తారా? ఇంకా ఏమైనా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.